అందరికీ నమస్కారం. జవాబ్ ఛానల్ తరపున మీకు అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే జవాబ్ ఒక ఎన్నో ఉన్నతమైన ఆశయాలతో మరి దాదాపు 3 దశాబ్దాలు భారతదేశంలో వికలాంగుల హక్కుల కోసం తన జీవితమంతా త్యాగం చేసి చివరికి వికలాంగుల చట్టాన్ని సాధించి అమరుడైన జావేద్ ఆబ్దికి స్మారకంగా మరి ఈ జవాబ్ ఆయన పేరులోని అక్షరాలను తీసుకొని ఒక జవాబ్ అనే ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి మరి ఈ ఛానల్ ద్వారా వికలాంగులకు చాలా అంశాల మీద సమాచారం ఇవ్వాలని, చాలా అంశాల మీద ఒక ఐక్యతను పెంచాలని, చాలా అంశాల మీద సాధించాలని, అంటే ఎన్నో సమస్యల సాధన, హక్కుల సాధన, తర్వాత వికలాంగులకు సంబంధించిన ఎన్నో అంశాలపైన మనము వాళ్ళ సాధికారత కృషి చేయాలనే ఒక సత్సంకల్పంతో ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, చట్టాలు, జీవోలు, విధానాలు, ప్రభుత్వం యొక్క సర్క్యులర్సు, ప్రభుత్వ పథకాలు, తర్వాత సంబంధిత మంత్రులు, అధికారులు, తర్వాత వికలాంగుల ఉన్నత వ్యక్తులు, వీళ్ళందరి యొక్క మనోభావాలు, వాళ్ళ ఆలోచనలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అయితే జనవరి 2024 1వ తారీఖు నుండి జవాబు మేనేజింగ్ కమిటీ ఒక సీరియస్ నిర్ణయం తీసుకుంది. జవాబు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి సభ్యులుగా ఉన్న వ్యక్తులకే సమాచారం అందాలి. ఎందుకంటే మేము ప్రతిసారి లింకు ద్వారా వేల మంది పంపుతున్నాం, కానీ చూస్తున్నారే కానీ దాని మీద స్పందన కానీ సబ్స్క్రిప్షన్ కానీ జరగటం లేదు. మేము పంపించే ప్రతి అంశం కూడా అందరికీ సాధారణంగా పనికి వచ్చేది. ముఖ్యంగా వికలాంగుల చట్టం, వికలాంగుల హక్కులు, వికలాంగుల జీవోలు, వికలాంగులకు ఆలోచనలు, వికలాంగుల యొక్క మనోభావాలు, వికలాంగులకు కావాల్సిన అంశాలు, ఇంతకంటే వికలాంగులకు అందించే సమాచారం అనేది ఉండదు. మేము వివిధ రకాలుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిల నుంచి చాలా అంశాలను అధికారికంగా సేకరించి మీ దృష్టికి కూడా వాటిని అధికారికంగా ఇస్తున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన ప్రతి సమాచారం కూడా మీకు మీ ప్రాంతంలో మీకున్న స్థానిక స్థాయిలో మీకు అన్ని సమస్యలకు పరిష్కార దిశగా మీకు సహకరించాలనే ఉద్దేశం. అందుకే మీ అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ వార్త వినగానే, ఇది చూడగానే, ఈ ఎపిసోడ్ మీరు చూడగానే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే జనవరి 1 నుండి మేము చేసే లైవ్ ప్రోగ్రాంలో కానీ, జనవరి 1 తర్వాత మేము చేసే ఏ కార్యక్రమం కానీ మీకు అందాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి, గంట గుర్తు నొక్కాలి. ఒక సబ్స్క్రైబే కాదు, గంట గుర్తు నొక్కటం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే మేము పంపించిన సమాచారం మీకు అందుతుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసినప్పుడు ఏం సమాచారం వచ్చిందని చూసుకోవచ్చు, దాని వివరాలు తెలుసుకోవచ్చు. మళ్ళీ మాకు ఏదైనా ఉంటే మీ యొక్క ప్రశ్న రాయొచ్చు, మీ యొక్క అభినందనలు రాయొచ్చు, మీకు ఏమైనా డౌట్స్ రాయొచ్చు, మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. అందుకే సీరియస్గా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఒక విజ్ఞప్తి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తు నొక్కండి. సబ్స్క్రైబ్ చేయకని వాళ్లకు మేము లింకు ఇప్పటి నుంచి పంపము. జనవరి 1 నుంచి లింకు మేము పంపే నిర్ణయాన్ని మేము విరమించుకున్నాము. ఇప్పటి నుంచి మేము డైరెక్ట్గా మీకు సబ్స్క్రైబ్ ద్వారానే సమాచారం అందించాలని నిర్ణయించాము. అందుకే సోదరిమణులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు అందరికీ విజ్ఞప్తి, మీరు చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఒక 10 మందిని సబ్స్క్రైబ్ చేయమనండి. వికలాంగులందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించండి. థ్యాంక్ యూ.